ఈ వీడియోలో మనం సీతావాగు లేదా సీతమ్మ వారు నారచీరలు ఆరేసిన ప్రదేశాన్ని చూడబోతున్నాం. ఈ ప్రదేశం భద్రాచలం నుండి 40 లేదా 50 నిమిషాల సమయం అయితే పడుతుంది. మనం భద్రాచలం నుండి పర్ణశాల వెళ్లే దారిలోనే ఈ ప్రదేశం ఉంటుంది. మెయిన్ దారి నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మనం ఈ ప్రదేశాన్ని చేరుకోవచ్చు. అయితే ఈ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అదొక సిమెంట్ రోడ్డు. ఇది 2 వేకి తక్కువ, 1 వేకి ఎక్కువ. సో ఒకేసారి 2 వెహికల్స్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. పార్కింగ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అలాగే ఈ ప్రదేశం అంతా కూడా మనకి స్నాక్ సెంటర్ లాగా, అలాగే షాపింగ్ జోన్ లాగా ఉంది. ఇంకా ఈ ప్రదేశానికి చేరుకున్న తర్వాత మనం సీతమ్మ వారు తన వస్త్రాలు ఆరేసిన ప్రదేశాన్ని చూడవచ్చు. అంటే ఆడవాళ్ళకి ముఖ్యమైన ఒక 5 రోజులు ఉంటాయి కదా, ఆ 5 రోజుల్లో సీతమ్మ వారు గోదావరిలో తన వస్త్రాలను ఉతకకుండా, అంటే ఆ నీటిని కలుషితం చేయకుండా ఇక్కడికి వచ్చి ఈ వాగులో తన వస్త్రాలను ఉతికేవారట. అప్పుడు అమ్మవారు ఇక్కడ తన చీరలు నారచీరలు ఆరేసినప్పుడు ఈ బండలపై ఆ చీరల గుర్తులు పడ్డాయని చెప్తారు. అలాగే ఈ ప్రదేశంలో మనం సీతమ్మ వారు రాముల వారు ఆడుకున్న ఒక ఇంకుడు గుంతల గేమ్ ఉన్నది కూడా చూడవచ్చు. అలాగే లక్ష్మణుడు కూర్చున్న ప్రదేశాన్ని, అలాగే రాముల వారు కూర్చున్న ప్రదేశాన్ని, సీతమ్మ వారు కూర్చున్న ప్రదేశాన్ని, అలాగే ఒక శూర్పణఖ ఒక రాళ్ళగొట్టను కూడా మనం ఈ ప్రదేశంలో చూడవచ్చు. ఈ ప్రదేశం మనకి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ అధికారులు ఈ రోడ్డుని 2 వేగా చేస్తుంటే బాగుండేది అనిపించింది. అలాగే ఇక్కడ స్నాక్స్ సెంటర్ గానీ, అలాగే ఇక్కడ షాపింగ్ జోన్ గానీ బ్రహ్మాండంగా ఉంది. ఎవరైనా షాపింగ్ చేయాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. ఈ ప్రదేశంలో శూర్పణఖ అనేది మాత్రం కల్పితంగా నాకు అనిపించింది. ఎందుకంటే ఈ శూర్పణఖ ఎపిసోడ్ అంతా కూడా మనకు నాసిక్ లో జరిగింది. అందుకే నాసిక అంటే ముక్కు, శూర్పణఖ ముక్కు కోయడం వల్ల అక్కడ నాసిక్ అనే ఊరి పేరు కూడా వచ్చింది. Please like, share and subscribe.